హలో ఆల్! ఈ వీడియో అయితే ఇప్పటిది కాదనమాట. సంక్రాంతికి ముందు ముగ్గుల పోటీలు పెడతారు కదా స్కూల్లో. దానికోసం అయితే మా స్వీటీ పాప చాలా ప్రాక్టీస్ చేసి ఒక ముగ్గు అయితే వేసింది. చూసేయండి. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. సరే ఎలాగో అలాగో కష్టపడి ప్రాక్టీస్ చేసింది కదా అని దానికి కావాల్సిన కలర్స్ అన్నీ కొనిద్దామని బయటికైతే తీసుకెళ్తే నేను ఇంకా నీట్గా వేస్తాను అని చెప్పి ముగ్గుకు కావాల్సిన ఏవో డబ్బాలు ఇంకా కలర్ వేసే డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ కొనిందనమాట. నిజంగా తన కాన్ఫిడెన్స్కి అయితే మెచ్చుకోవాలనిపించింది. ఇంతలో మా వారు వచ్చి నీకు ఇప్పుడు ఫీవర్ తగ్గింది కదా, రోజు ఇంట్లోనే ఉండి ఇడ్లీ బ్రెడ్ తింటున్నావు, ఇవాళ అయితే బయటికి వెళ్ళి అలా సరదాగా ఏమైనా తిందామనేసి బయటికైతే తీసుకెళ్ళాడు. నేను ఏ రెస్టారెంట్కో హోటల్కో తీసుకెళ్ళి బిర్యానీ లేకపోతే పలావో లేకపోతే నాన్స్ అలా తినిపిస్తాడేమో అనుకున్నాను. తీరా చూస్తే తీసుకెళ్ళి మళ్ళీ టిఫిన్ సెంటర్లో పడేసి అదే ఇడ్లీ తినిపించాడనమాట. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. ఇంకా చేసేది ఏం లేక తెచ్చిన ఇడ్లీని అయితే అలా తినేసాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మా వాళ్ళైతే వాళ్ళకి నచ్చింది ఆర్డర్ చేసుకొని తిన్నారు. అసలు మీకు ఒక విషయం చెప్పనా, నాకైతే ఫీవర్ వచ్చినప్పుడు చికెన్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చికెన్ తింటే త్వరగా తగ్గిద్ది కూడా నాకు. అదేంటో తెలీదు, అందరికీ అలాగా ఉంటుందా నాకు మాత్రమే ఇలాగా ఉంటుందో తెలీదు. బట్ నాకు మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టం. ఫీవర్ వచ్చినప్పుడు కూడా అదే తినడానికి ఇష్టపడతాను అనమాట. ఇంతకీ మా పాప ముగ్గు వేసిందని చెప్పాను కదా, స్కూల్లో ముగ్గు అయితే వేసింది కానీ తనకంటే బాగా ఇంకా చాలామంది వేశారంట. సో ప్రైజ్ అయితే రాలేదు. తనకి కోపం వచ్చి ఇంటికి వచ్చి ఇలా అయితే ముగ్గునంతా ఖరాబ్ చేస్తూ మిగిలిన కలర్స్తో అలా ఆడుతుందన్నమాట. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.